ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా ఓటరు జాబితాలో పేర్ల చేర్పు, తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పు, మ్యాపింగ్ సమస్యలు తదితర అంశాలపై స్వీకరించిన వినతులు, అభ్యంతరాల విచారణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ బుధవారం రేణిగుంట మండలంలోని మామండూరు గ్రామ పంచాయతీలో ఆకస్మికంగా తనిఖీ చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు నిర్వహిస్తున్న వినతులు, అభ్యంతరాల విచారణ కార్యక్రమాన్ని విచారణకు హాజరైన అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యను తెలుసుకున్నామన్నారు. ఎస్ఐఆర్ సందర్భంగా స్వీకరించిన ప్రతి వినతి, అభ్యంతరాన్ని నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు. ఓటరు జాబితాలో పేరును చేర్చడం, అనర్హుల పేర్లను తొలగించడం, ఓటరు వివరాల్లో తప్పులను సరిచేయడం, చిరునామా మార్పు, ఓటర్ల మ్యాపింగ్కు సంబంధించిన సమస్యలు తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను నిర్ణీత విధానంలో పరిశీలించాలని సూచించారు. విచారణ ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం పాటించాలని, అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా జాబితాలో చోటు కోల్పోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ప్రతి అర్హుడైన పౌరుడికి ప్రతి ఓటు ముఖ్యమనే స్ఫూర్తితో ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు, అభ్యంతరాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హత మేరకు త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. విచారణ సందర్భంగా దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, సంబంధిత రికార్డుల నిర్వహణ, అర్హత నిర్ధారణ తదితర ప్రక్రియలను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిర్బంధనలకు అనుగుణంగా ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైన సమాచారం అందించి ఓటర్ జాబితా సవరణకు సంబంధించిన ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు తమ అభ్యంతరాలు, వినతులను నిర్ణీత విధానంలో సమర్పించుకునేలా అవసరమైన సహకారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, రేణిగుంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎన్నికల సిబ్బంది, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.